నేనే పెద్ద హీరోని ఇలా ఫీల్ అయిపోతున్నా. హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవి స్పీక్స్. హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు సండే కాబట్టి అందరు ఏమేమి స్పెషల్ చేశారో, ఏమేమి ఎంజాయ్మెంట్ చేశారో డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. సో ఈరోజు సండే కాబట్టి హౌఎవర్ ఐఎమ్ ఫ్రీ. సో నేను ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ మనకు అప్కమింగ్లో బోనాల్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఇంకా బోనాల్కి సంబంధించి ఏదైనా రీల్స్ చేద్దామని, షూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను పొద్దున్న ఎప్పుడో అనుకున్నా, కానీ నా మొహానికి నేను ఇప్పుడు చేస్తున్నా. పోయి చెప్పడానికి అయితే నేను ఆల్రెడీ లేట్ ఉన్నా. చెప్పిన కదా లాస్ట్ వ్లాగ్లో, భార్గవి లేట్ అవ్వకుండా ఉండదని చెప్పి. అది ఏ ఈవెంట్ అయినా అవ్వని, అది నా సొంతమైన షూట్ అయినా అవ్వని, ఐ విల్ డెఫినెట్లీ బి లేట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది, తొందరగా రెడీ అవ్వాలి. నేను ఇక్కడ ఏం రెడీ అవుతలేదు, మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళినాక నేను నా కంప్లీట్ అవుట్ఫిట్ చూపిస్తాను. ఇప్పుడైతే 1 hour later. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయినా. ఆల్రెడీ లేట్ అంటే నేను చేసిన ఘనకార్యంకి ఇంకా లేట్ అయిపోయింది. ఏంటో తెలుసా, నేను అన్నీ వేసుకున్నా అని పెద్ద ఓవరాక్షన్ చేసుకుంటూ వచ్చినా, కానీ నేను బ్లౌజ్ మర్చిపోయినా. ఎస్, అన్న కూడా ఏం చేయలేం. నాకున్న మతి మరుపుకి, మన టాలెంట్కి బ్లౌజ్ మర్చిపోయినాం. అన్నీ వేసుకున్నా అనుకున్నా, బట్ అది నా ఇమాజినేషన్. నాకు తెలుసు నేను ఏదో ఒకటి మర్చిపోవడం అది పరంపర. సో చేసేదేం లేక మళ్ళీ వెతుక్కున్నా కొత్త బ్లౌజ్. రుద్ర సెకండ్ ఇరా, ఇజ్జత్ తీయకు జరా. రుద్ర సెకండ్ యవ్వా. సెల్ఫిష్ ఫెలో గైస్, సెల్ఫిష్ ఫెలో. మా మిల్కీ హెయిర్ స్టైల్ ఎట్లనో చెప్పాను గైస్. పాపం లాస్ట్ టైం ఫుల్ ఏడ్చింది, ఆ హెయిర్ స్టైల్ బాగాలేదని. సో ఇది నా అవుట్ఫిట్. ఎంతో కష్టపడి చేసిన, లోపల బ్లౌజ్ మాత్రం ఘోరంగా గుచ్చుకుంటుంది. స్టిల్ ఐఎమ్ వేరింగ్. ఒక మంచి రీల్ కోసం మాత్రమే. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎవరైతే ఫాలో చేసుకోలేదో నేను ఇక్కడ ట్యాగ్ చేస్తా, వెళ్ళి ఫాలో చేయండి. ఈరోజు నేను ఏమేమి వీడియోస్ నేనైతే షూట్ చేస్తానో ఖచ్చితంగా ఆడ పోస్ట్ చేస్తాను. సో భాగ్య 0312 ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. వెళ్ళి అందరు ఫాలో చేసి రీల్స్ ని లైక్ కొట్టి అండ్ కమెంట్ కూడా చేయండి, ఓకేనా? ఫీట్ నాకైతే చాలా నచ్చింది. నేను ఇది ఓన్లీ 2 times ఏమో వేసుకున్నా. ఒకటి మా ఇంట్లో ఈవెంట్ కోసం, ఇంకోటి నేను కాలేజ్ ఈవెంట్లో అప్పుడే 2 times వేసుకున్నా అంతే. ఇంకోసారి యూజ్ చేద్దామని చెప్పి ఇంకోసారి వేసుకుంటున్నా. హౌ ఇస్ మై అవుట్ఫిట్, డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. నేను మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తా, అప్పుడు వరకు రెడీ. దిస్ ఈస్ హౌ మై అవుట్ఫిట్ లుక్ ఫైనల్లీ. నేనైతే రెడీ అయిపోయినా. నేను హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటలే, ఎందుకంటే బికాస్ నా హెయిర్ ఒకసారి సెట్ అయింది మళ్ళీ పోయింది అనుకో, మళ్ళీ సెట్ అవ్వడం కష్టం. సో ఇట్లా బాగానే ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో బాగుందా, డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. నా హెయిర్ని ఇప్పుడు నేను టచ్ చేసిన అనుకో, సచ్చినట్టేగా నేను, అందుకే. అండ్ దిస్ ఈజ్ వాట్ మై జ్యువెలరీ లుక్స్. నాకు చాలా ఇష్టమైన జ్యువెలరీ ఇది. నేను ఫస్ట్ అప్పట్లో నేను డిగ్రీలో ఉన్నప్పుడు ట్యూషన్ చెప్పేదాన్ని. సో ఆ ట్యూషన్తో నేను ఈ చైన్ కొనుక్కున్నా అన్నట్టు. సో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఇది ఐఎమ్ వేరింగ్ దిస్ బ్యాంగిల్స్. ఇవి సెట్ అవుతలేవో నాకు తెలుసు, బట్ స్టిల్ బాగుందని చెప్పి వేసుకుంటున్నా. అండ్ నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. జుమ్కాలు అంటే అమ్మాయిలకు అందరికీ ఇయర్ రింగ్స్ అనేది పిచ్చి. నాకైతే మస్తు ఇష్టం జుమ్కాలు అంటే. జుమ్కాలు, గాజులు, లిప్స్టిక్లు పిచ్చగా ఇష్టం నాకైతే. సో ఇంకా ఇక్కడే ముచ్చట్లు పెడతా ఉంటే లేట్ అయిపోతుంది. చూడండి, రుద్రాని కట్టాలంటే ఎన్ని కష్టాలో చూస్తున్నారు చూడు. మళ్ళీ రే దొంగ. సో లైటింగ్ మొత్తం వెళ్ళిపోక ముందుకే తొందరగా వెళ్ళి ఫొటోస్, వీడియోస్ తీసుకుందామని ప్లాన్ చేసిండే. సో ఆ రోజు గాలి కూడా లేదు గైస్, కొంచెం కూడా. నాకు చెమటలు అయితే ఘోరంగా వస్తుండే ఆ రోజు. ఇంకా దాని తర్వాత మిల్కీ వచ్చిన తర్వాత మేము ఇద్దరం కలిసి గార్డెన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఆడ వీడియోస్ తీయలేకపోయినాం. ఎందుకంటే ఆడ చిన్నపిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. ఇంకా బాల్ని చూసి రుద్ర ఆగడన్నట్టు. రుద్రకి బాల్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా మోరోవర్ అక్కడ ఆంటీ వాళ్ళు కూడా ఉండే, డాన్స్ చేయడానికి నాకు కొంచెం సిగ్గైంది అన్నట్టు. ఇంకా చేసేదేం లేక గార్డెన్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా అక్కడ నుంచి మిల్కీ వాళ్ళ టెర్రస్ పైనకి వెళ్ళాం. టెర్రస్ పైన బాగుంటుంది వీడియోస్ కూడా, అంటే వ్యూ బాగుంటుంది, గాలి కూడా మంచిగా వస్తుంది అని చెప్పి ఇంకా మొత్తం ప్లాన్ అంతా షిఫ్ట్ చేసి మళ్ళీ పైనకి వెళ్ళాము. ఇంకా ప్లాన్ అంతా షిఫ్ట్ చేసి మళ్ళీ పైనకి వెళ్ళే గ్యాప్లో లైటింగ్ వెళ్ళిపోయింది. బట్ స్టిల్ మేము ఎట్లనో అట్లా చేసి వీడియోస్ అయితే తీసి ఉంటుంది గైస్. ఇక్కడ నుంచి వ్యూ మా అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి చూపిస్తాగండి. నాకైతే ఆయుసమైంది. చూడండి గైస్, వ్యూ ఎంత బాగుందో.
వస్తుంది కదా, ఎర్రగా ఉంటుంది. వర్షం పడ్డప్పుడు మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది మా అమ్మమ్మ ఇంటి. మంచి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ లో ఒక రౌండ్ అయితే గేర్ అయితే తిరగాలి కదా, గాలి కూడా మంచిగా వస్తుంది మనకు తగ్గట్టు. రెడీ 1 2 3 నేనే పెద్ద హీరోని ఇలా ఫీల్ అయిపోతున్నా. ఎస్ ఐఎమ్ హీరోని. రుద్ర నేను హీరోని కదా. మా ఓడి ఎట్లా చూస్తున్నాడు రుద్ర అని కట్టేసిన మన వాడి బాధ ఏంద్రా ఏంద్రో నీ బోధింది మరి రుద్ర చూడండి రుద్ర నేను ఈ ఫోన్లో వీడియో తీసుకుంటే మిల్కీ ఆమె ఐఫోన్లో ఫోటో తీస్తుంది. ఆమె ఐఫోన్ గైస్ అది. ఈ సెల్ఫీ అందరు నవ్వండి గైస్, ఆమె సెల్ఫీ తీస్తుంది. చూపి మినిమం మెయింటైన్ చేస్తుంది మిల్కీ. చూడండి గైస్ ఫోటో ఎంత బాగుంది కదా. ఇంకెన్నో కష్టాలు పడి వీడియోస్ అయితే తీసినాం మేము. యాక్చువల్లీ నా సైడ్ నుంచి జెన్యున్గా ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే లైటింగ్ ఉన్నప్పుడే వీడియోస్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి గైస్. నా లెక్క లేట్ చేసి నా లెక్క బద్ధకం చేసి లాస్ట్లో సన్లైట్ వెళ్ళిపోయిన తర్వాత బాధపడితే ఏం రాదు. ఇంకా మేమైతే రీల్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత కిందికి వచ్చి ఇంకా మిల్కీ పూజ చేసేది ఉందంటే మిల్కీ పూజ చేస్తుంటే నేను సైడ్ నుంచి నించొని ఇంకా దేవుడికి మొక్కినాను. సో మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి దేవుడి దగ్గర నుంచి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకైతే ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది. పొద్దు నుంచి మేము ఇంట్లోనే ఉన్నామని చెప్పి ఎటైనా బయటికి వెళ్దామని చెప్పి ఇంకా బయటికి వెళ్తున్నాం. అందుకే నేను అంత హ్యాపీ ఫేస్ పెట్టిన అన్నట్టు. ఇంకా మా ఇంటి దగ్గర ఏదైనా మంచి ప్లేస్ ఉందంటే అదొకటి వేణు మాల్, ఫ్రీగా వెళ్ళి తిరిగేసి రావచ్చు అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి ఏమైనా కొత్త ఏమైనా వచ్చినాయని ఎక్స్ప్లోర్ చేయడానికి పోయినాము. బట్ ద థింగ్ ఈస్ మా దగ్గర మనీ లేనప్పుడు అన్ని సామాన్లు ఉంటాయి, మా దగ్గర మనీ ఉన్నప్పుడు ఏ సామాన్ కనిపించదు. మా అదృష్టం బేసికల్గా అంత మంచిగా ఉంటుంది. ఇంకా చేసేది ఏం లేక నోరు మూసుకొని మొత్తం ఇక అట్లా జస్ట్ విండో షాపింగ్ చేసినట్టు మొత్తం తిరిగేసి అందరు జనాభా అందరినీ చూసేసి ఎట్లుంది సండే అని చెప్పి బయటకు వచ్చేసినాం. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆకలి అవుతుందని చెప్పి ఇంకా ముద్దపప్పు అన్నం చేసుకొని తిన్నాము. ఇది యాక్చువల్లీ మిల్కీ రెసిపీ. మిల్కీకి ఘోరంగా క్రేవింగ్ అవుతుండే, ఇంకా తనకి నచ్చిందని చెప్పి ఇంకా మేమైతే ముద్దపప్పు అన్నమే ఇంట్లో చేసుకున్నాము. ఇది యాక్చువల్లీ మిల్కీ చేసింది యూట్యూబ్లో చూసి. నాకైతే రెసిపీ తెలీదు, మనకు తిన్నాం తప్పించి చేయడం తెలియదు కాబట్టి ఇంకా నేనైతే దేవుడిని మొక్కుంటున్నా, దేవుడు అయితే నేను తిన్న తర్వాత బతకాలని చెప్పి, అందుకే ఆడ నవ్వుతున్నా. సూపర్ ఉంది గైస్, నెయ్యితో మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి గైస్. ఏం లేదు, ఫస్ట్ పప్పును ఉడకపెట్టాలి, దాని తర్వాత పప్పు అన్నం రెండు కలిపి దాన్ని కూడా ఉడకపెట్టాలి, దాంట్లో తాలింపు వేసి ఆవకాయ చేయాలంతే గైస్. ఇంకా సూపర్ ఉంటుంది గైస్. దానిపైన నెయ్యి వేసుకొని తినండి గైస్, చాలా బాగుంటుంది. మెయిన్లీ నాకు జలుబు అయింది, అందుకే అసలే జలుబు అయిన వాళ్ళు ముద్దపప్పులా తిని మా మొహాలు ముద్దపప్పులా అయిపోయినాయి. చెప్పు ఇక మా మిల్కీ హోంవర్క్ రాసుకొని నేను ప్రశాంతంగా వండుకుంటా, నాకు తలలో వస్తుంది, నిద్ర వస్తుంది. చలో బాయ్ గాయ్స్. మీకు కానీ నా యూట్యూబ్ వీడియోస్ నచ్చితే సో ఈరోజు ఇక్కడే ఉంటాను, ఈరోజు నైట్ ఇక్కడే స్టే, ఇక్కడ వండుకొని రేపు మార్నింగ్ మా ఇంటికి వెళ్తాను. సో దట్స్ ఆల్ ఫర్ ది వ్లాగ్. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Do not forget to comment down. ఇంకేదైనా మంచి వీడియోస్ ఉంటే do let me know in the comment section. I will definitely make sure to do it. Okay, chalo bye guys. Have lots of fun.